పిల్లలు పెద్దలు అందరికీ ప్రైజ్ ద లార్డ్. హూ ఆర్ ద ఇంపార్టెన్స్ టు క్రిస్మస్ అనే మన చర్చిలో ఒక చర్చ్ జరగబోతూ ఉంది. ఆ చర్చిలోకి స్టారు, ట్రీ, కేక్ వీళ్ళు ముగ్గురు వచ్చారు. వాళ్ళ ముగ్గురు కలిసి పోటాపోటీగా పోరాడుతూ ఉన్నారు. మేమే ఇంపార్టెన్స్ అంటూ వాళ్ళ ముగ్గురు మన మధ్యలోనికి వచ్చారు. మొదటిగా ఒక్కొక్కరిని మన మధ్యలోనికి ఆహ్వానిద్దాం. స్టార్, ప్లీజ్ వెల్కమ్ టు ద స్టేజ్. And then Tree, welcome to the stage. And then finally Cake, please welcome to the stage. Let's start మీ యొక్క చర్చను స్టార్ట్ చేసుకుందామండి. చేయండి స్టార్ట్. హలో, నేనే ఇంపార్టెంట్. ఎందుకంటే క్రిస్మస్ అనగానే అందరికీ గుర్తు వచ్చేది నేనే, కనుక నేనే ఇంపార్టెంట్. హలో, అదొకప్పటి మాట. ఇప్పుడు క్రిస్మస్ అనగానే అందరికి గుర్తుకొచ్చేది నేను. నా కొరకు డిఫరెంట్ సైజ్ షేప్స్ కొనుక్కొని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు. అంత ఇంపార్టెంట్ నేను. హలో, మమ్మల్ని మాత్రం మార్కెట్లో అమ్ముతారు అనుకుంటున్నావే ఏంటి? మమ్మల్ని కూడా షాప్లోనే అమ్మేది. మేము కూడా డిఫరెంట్ షేప్స్లో డిఫరెంట్ కలర్స్లో ఉంటాము. రే చొక్కగా, ఏంటి నన్ను చుక్కగా అంటున్నావు? స్టార్ని తెలుగులో చొక్కేగా ఆడేది, దానికి ఎందుకు అంత ఏడుపెడుస్తున్నావు? హలో, చుక్క ముక్క కుక్క కాదు, తార. పైగా నా పైన ఒక పాట కూడా ఉంది తెలుసా? తార వెలసింది అనింగిలో ధరణి మురిసింది. ఇంత మంచి పేరున్న నన్ను చుక్కగా అంటావా? స్టార్, ట్రీ, మీరు కాస్త ఆపుతారా? మన మధ్యలో కేక్ కూడా ఉన్నారు, కేక్ని కూడా మాట్లాడిద్దాం. వీళ్ళిద్దరూ కూడా డిఫరెంట్ షేప్స్ అని డిఫరెంట్ కలర్స్ అని మాట్లాడుతున్నారు. అసలు నన్ను ఎప్పుడైనా చూసారా? అసలు షేప్స్ అంటే నావి, కలర్స్ అంటే నావి, డిజైన్ అంటే నావి. మీరు మాట్లాడుతున్నారు. ఎవర్రా అదే? నేను క్రిస్మస్ కేక్ని. అసలు క్రిస్మస్కి నేను ఇంపార్టెంట్. అందరి నోట్లో ఉండేది నేనే కాబట్టి రకరకాల షేప్స్తో రకరకాల కలర్స్తో ఉంటాను. నా పేరుతో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కూడా ఉంది. ఎన్నుంటే ఏం సుఖం, ఈరోజు తింటే రేపు బయటకు వస్తావు. అయినా నేను చూడని రికార్డ్సా? హలో, మీరందరూ ఆర్టిఫిషియల్, నేను అఫీషియల్. నేను లేకపోతే ఓళ్ళకి లైట్ లేదు తెలుసా? అంతెందుకు సన్ కూడా ఒక స్టారే కదా. హే చాలేవమ్మా నీ బడాయి. రోజుకి నేను ఎంత వెయిట్ మోస్తాను తెలుసా? లైట్స్, బాల్స్, గిఫ్ట్ అన్నీ నేనే మోస్తాను. నా దరిద్రానికి కొంతమంది మనుషులు కూడా కాటన్లు పెట్టారు. అయినా ఇదంతా ఎందుకు? నిన్ను కూడా నేనే కదా మోసేది. అరే బాబు, అదేరా నేను చెప్పేది. నువ్వు ఎలాగున్నా నన్ను నీ మీద ఉంచుతారు, ఎందుకంటే నేను అంత అందంగా ఉంటాను కాబట్టి. అందం గురించి మాట్లాడకండి, ఎందుకంటే నేనే అందంగా ఉంటాను కాబట్టి. అరే కేకు, నీకు అవసరం అందం? ఈ రోజు ఉంటే రేపు ఉండదు నీ అందం. అరే, ఈ మనుషులకి పిచ్చేంట్రా? నన్ను తీసుకువెళ్ళి కిటికీలకు, గోళ్లకు, చర్చిల మీద, మిద్దెల మీద ఎక్కడ పడితే అక్కడ వేలాడదీస్తూ ఉంటారు. నేనేమో చలికి వణుకుతూ ఎండకి ఎండుతూ ఉంటాను. అందుకే నేనే ఇంపార్టెంట్. లేదు లేదు, నేనే ఇంపార్టెంట్. నేనే ఇంపార్టెంట్. నేనే ఇంపార్టెంట్. నేనే ఇంపార్టెంట్. నేనే ఇంపార్టెంట్. నేనే ఇంపార్టెంట్. హలో, ఆగండి. మన మధ్యలో ఒక కాలర్ కూడా ఉన్నారు. ఆ కాలర్ చెప్తారు ఎవరు ఇంపార్టెంట్ అనేది. ఏంటి? జీసస్. హ్యాపీ క్రిస్మస్ జీసస్. ఏం జరుగుతుంది ఇక్కడ? ఇక్కడ చర్చిలో ఒక చర్చ్ జరుగుతూ ఉంది. జీజస్, క్రిస్మస్లో ఎవరు ఇంపార్టెంట్ అనే దాని గురించి. క్రిస్మస్ అనగా నా బర్త్డే. నేను నా ప్రజల కోసం ఎన్నో శుభములు చెప్పి తిరిగి నేను ఈ లోకానికి నా బిడ్డల కోసం వచ్చాను. నాకు క్రిస్మస్లో ఎవరు ఇంపార్టెంట్ అంటే నేనే కదా జీసస్. నో, నాకు నా బిడ్డలంటే ఇంపార్టెంట్. వాళ్ళు నాలాగే జీవించాలని నేను వారి కోసం తిరిగి ఈ లోకానికి వచ్చాను. కానీ వారందరూ నన్ను మర్చిపోయి మీ వెంట పడుతున్నారు. జీజస్ చెప్పారు కదా, ఈ చర్చలో ఎవరు ఇంపార్టెంట్ అంటే మనమే ఇంపార్టెంట్ జీజస్కి. అయితే ఇంకా మనం ఇక్కడ ఎందుకు? వెళ్దాం పదండి. హలో, ఆగండి. ఈ క్రిస్మస్లో పిల్లలు కావాలి, పెద్దలు కావాలి, పేరెంట్స్ కావాలి, గ్రాండ్ పేరెంట్స్ కావాలి, అక్కడ చూసే వాళ్ళు కావాలి, అందరూ కావాలి. వీళ్ళందరితో పాటు స్టారు, ట్రీ, కేక్ మీరు కూడా కావాలి. మనం అందరం కలిస్తేనే నిజమైన క్రిస్మస్.
అవును, మనందరం కలిస్తేనే నిజమైన క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. అందరికి మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మా ఈ చిన్న స్కిట్ని మీరు అందరు దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.